మనకి ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కన్యారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సర్వసామాన్యంగా ఆలోచించినట్లయితే కేవలం ఇదే ప్రమాణం కాదు, మన జన్మ కుండలి ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారపడి చాలా విశేషంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గోచార వ్యవహారం కొంత అననుకూలత అనుకూలత అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి దీన్ని గమనించినట్లయితే గ్రహస్ఫుటం ఏ విధంగా ఉందంటే మిథునంలో గురుడు, అలాగే మిథునంలోంచి శుక్రుడు 20వ తేదీన కర్కాటకంలోకి, బుధుడు కర్కాటకంలోను, రవి 16వ తేదీన రాత్రి 1:53 సింహంలో ప్రవేశించడం, కేతు సింహంలోను, కన్యలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. గ్రహస్ఫుటం ఈ విధంగా ఉన్న సందర్భంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత ఏర్పడినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో 16వ తేదీ దాకా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా 16వ తేదీ తర్వాత కొన్ని వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులతోటి, ప్రభుత్వపరమైనటువంటి అధికారులతోటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళతో వివాదం రావడం, తద్వారా అది దీర్ఘమైనటువంటి వివాదానికి గురవడం, చివరికి కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా సంయమనంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిరాశ నిస్పృహ అనేటువంటి కొంత చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. 20వ తేదీ తర్వాత అనుకూలమైనటువంటి వస్తువులు కొనుక్కోవడం, అలంకార ప్రియమైనటువంటి వస్తువులు కొనుక్కోవడం, కొత్తదైనటువంటి విచిత్రమైనటువంటి చిత్ర విచిత్రాలు కలిగినటువంటి వస్తువులు సేకరించడం, స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడడం, వాళ్ళ ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే కొంత నిరాశ నిస్పృహ అనేటువంటివి చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వాటి నుంచి అధిగమించడం కోసం గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం. గణపతికి గరిక పూజ చేయించడం కానీ, పాలతో అభిషేకం చేయడం కానీ చెప్పదగ్గ సూచన. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.